నుంచి మన ఈపీఎల్ టెక్నాలజీస్ని, ఫార్మ్స్ని మీకు పరిచయం చేయటం జరుగుతుంది. మనకు నున్న ఏరియాలోనే మొత్తం 3 ఎకో ఫార్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఉన్న ఫామ్ వచ్చేపాటికి ఇందులో ఒక 50,000 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ ఉంది. సో ఇంకా వర్క్ నడుస్తుంది. ఇంకో 10,000 స్క్వేర్ ఫీట్ ఆఫీస్ రావడం జరుగుతుంది. అసలు ఈపీఎల్ ఎందుకు పెట్టాం అనేది మీకు చెప్పాలనుకుంటున్నా ఈరోజు. మన ఏదైతే మన నిత్య జీవితంలో ఉన్న ఇదిలో మనం డబ్బు కోసం పరిగెడుతూ మన ఆరోగ్యాన్ని, మన ఫ్యామిలీని కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం అనేది నాకు మా మదర్ చనిపోయిన తర్వాతే తెలిసింది. నాకు యాక్చువల్గా అప్పటికి నేను ఒక 13 ఏళ్ళ నుంచి ఒక సర్వీస్లో ఉన్నాను, ఒక జాబ్ చేస్తూ ఉన్నాను, 1,50,000 శాలరీ తీసుకుంటూ. ఆ సిచ్యువేషన్లో నేను నార్త్లో ఉన్న ఒక చోటుకి నేను వర్క్ మీద వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళినప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది. మా మదర్కి ఏదైతే అన్నవాహికలో ఫుడ్ ఏది లోనకి వెళ్ళట్లేదు గొంతులో కానీ. ఆ క్షణంలో అక్కడి నుంచి డెహ్రాడూన్ నుంచి నేను రావటం జరిగింది. వచ్చినప్పుడు డాక్టర్లు అప్పటికే టెస్టులు చేసి క్యాన్సర్ 3rd స్టేజ్ దాటిపోయింది, అన్నవాహికలో వచ్చిందన్నారు. మా ఇంట్లో ఏంటంటే ఎవరికి అలవాట్లు లేవు, మంచి హ్యాబిట్సే ఉన్నాయి. స్మోకింగ్ లేదు, డ్రింకింగ్ హ్యాబిట్స్ లేవు, ఫుడ్ కూడా మంచిగానే తింటాము, మంచిగా కుక్ చేసుకుంటాం. బట్ ఎక్కడ సమస్య ఉందనేది నాకు అప్పుడు అర్థం అవ్వలేదు. ఆవిడ మనకి 8 నెలలు పోరాడిన తర్వాత ఆవిడ ఈ లోకాన్ని వదిలేయటం జరిగింది. ఆ క్షణంలో నేను అక్షయ పాత్రకు కూడా పనిచేస్తూ సర్వీస్ చేస్తూ ఉన్నాను. అంటే ఈ అన్నదానాలకి సంబంధించి కానీ వాటి గురించి కానీ వాళ్ళతో పాటు మనం కూడా కలిసి సర్వీస్ చేస్తున్న టైంలో మా అమ్మగారికి కూడా మనం అన్నం పెట్టలేని స్థితి, కనీసం ఫుడ్ కూడా లోనికి వెళ్ళలేని స్థితిని ఒక 8 నెలలు నేను చూడడం జరిగింది. అసలు ఆ స్థితి ఆవిడకి ఎందుకు వచ్చింది? అక్కడ నుంచి వచ్చిన ఆలోచన, మనకి ఫెర్టిలైజర్సు, ఈ మందులు, ఈ రోజువారీ జీవన విధానాలు, ఎన్నో కారణాలు ఉన్నాయని మనకు అర్థమయ్యటం జరిగింది. అప్పుడు నాకు అర్థమయ్యి నేను ముందు అసలు ఫెర్టిలైజర్స్లో ఏమన్నా చేయగలనా? నాకు అప్పటికి ఏమీ రాదు, నేనేమీ చదవలేదు అగ్రికల్చర్ గురించి, నాకు అసలు తెలీదు. మా నాన్న రైతు, మా మదరు హౌస్ వైఫు. బట్ అయితే మా నాన్న సిటీకి రావటం జరిగింది. ఆ క్షణంలో ఏదో ఒకటి సాధించాలనే తపనతో ప్రయత్నం చేయటం జరిగింది. మనం అసలు ఎరువులు ఏమన్నా చేయగలమా? ప్రకృతి వ్యవసాయం విధానంలో మనం ఏదన్నా ఫార్ములాస్ తీసుకురాగలం. ఆ టైంలో పుట్టిందే మన ఈపీఎల్. మీ అందరికీ నేను ఈపీఎల్ ఫామ్ 1 ఎకో ఫామ్ 1 నున్న నుంచి పరిచయం చేస్తున్నాను. అలా పుట్టిందే మన ఈపీఎల్. దీనికి అర్థం ఏంటంటే, ఈ అంటే ఎర్లీ మార్నింగ్ లైట్ అనే కాంబినేషన్ మేము ఎర్లైట్ కింద పెట్టుకోవడం జరిగింది. అట్లా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని నేను, మా బ్రదరు, మా సిస్టరు, ముగ్గురం కలిసి ఈ ఈపీఎల్ని స్థాపించడం జరిగింది. ఈ స్థాపించినప్పుడు చాలా ప్రయోగాలు చేయడం జరిగింది. ప్రతి ప్రయోగం కూడా మనం వ్యవసాయం మీదే చేయటం జరిగింది. ఫస్ట్ వ్యవసాయంలో మనం ఏమైనా మార్పు తీసుకురాగలమా, ఏదన్నా ఒక ఫార్ములాని మన వ్యవసాయంలో ఇంట్రడ్యూస్ చేయగలమా అని నా ప్రయాణం మొదలవటం జరిగింది. ఈపీఎల్ని స్థాపించినప్పుడు మనకు ఎన్నో సవాళ్ళు ఎదురవడం జరిగింది. వాటన్నిటినీ కూడా మనం అధిగమిస్తూ గత 4 ఏళ్ల జర్నీని మనం ఈ ప్రపంచానికి పరిచయం చేయటానికి ఈ మధ్య మనం యూట్యూబ్లోకి రావడం జరిగింది. మీకు మన కంపెనీ టెక్నాలజీస్ అన్నీ కూడా 9 స్టోరీస్గా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి స్టోరీ వెనక ఎంతో రీసెర్చ్ వర్క్ ఉంది. ఆ స్టోరీస్ ఏంటనేది రానున్నటువంటి వీడియోస్లో ఉంటాయి. మీ అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మన టెక్నాలజీస్ గురించి కూడా మీకు తెలుస్తాయి. అలాగే మన పెద్దలు చెప్తూ ఉంటారు ఏమనంటే, ప్రకృతిని నమ్మితే ప్రకృతి మనల్ని రక్షించుద్ది. ప్రకృతిలోనూ ఎన్నో ఆన్సర్స్ ఉన్నాయి. మన ఆయుర్వేదం ద్వారా మన రోగాలకి, ఎన్నో రోగాలకి మందులు మన వృక్షాల్లోనే ఉన్నాయి. అలాగే ప్రకృతిని మనం నమ్ముకుంటే, ప్రకృతికి అనుగుణంగా మనం నడిస్తే మనం కూడా ఎక్కువ కాలం జీవించడమే కాకుండా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించగలుగుతాం. సో ప్రకృతిని తెలుసుకోవటం మొదలుపెట్టిన నేను ఆ ప్రయాణంలో ఎన్నో రకాల ఇన్నోవేషన్స్ని మన ఈపీఎల్ ద్వారా చేయటం జరిగింది. ఇక నుంచి వాటన్నిటినీ మీకు తెలియపరుస్తాము. ఒక్కొక్కటిని ఒక్కో స్టోరీ కింద తీసుకొస్తాం. అందులో ఫెర్టిలైజర్ స్టోరీ అని ఒకటి, అలాగే మన గ్రాసరీస్ ఎలా వచ్చింది, తేనె గురించి,
పాల గురించి, మన ఎగ్స్ గురించి, అసలు వీటి అన్నిటి గురించి సమూలంగా ప్రతి దాంట్లోనూ మనం క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా వాటన్నిటిని తెలుసుకొని మనం ఇంకా ఎక్కువ మందితో కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నాం రానున్న కాలంలో. మనం ఒక్కళ్ళమే కాకుండా మనతో పాటు ఎంతోమందిని ఈ జర్నీలో జాయిన్ చేసుకుని వెళ్ళాలని మీ ముందుకు రావడం జరుగుతుంది. సో మీరందరూ కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనకేదైతే గుడ్లు కానీ, బిఎస్ఎఫ్ టెక్నాలజీ, లార్వా టెక్నాలజీ కానీ, ఫీడ్స్ కానీ ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ పెద్ద పెద్ద పౌల్ట్రీ వాళ్ళతోటి జర్నీ చేసాము. వాళ్ళ ఫామ్స్లో మనం ఈ టెక్నాలజీ మీద స్టడీ చేసాము. అలాగే నాటుకోళ్ళు పెంచుతున్నటువంటి డిఫరెంట్ కాంబినేషన్స్లో ఉన్న ఫామ్స్ని మనం తీసుకొని వాళ్ళతోటి టైప్ కాంబినేషన్లో మనం ఈ ఫీడ్స్ మీద అన్నిటినీ రీసెర్చ్ చేసి అక్కడ మన ప్రొడక్షన్ ఎంత బాగా వస్తుందో చూసుకొని ఫైనల్గా ఈ టెక్నాలజీ అంతా కలిపి మనం ఈపీఎల్ నున్నలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ 7.5 ఎకరాల బిగ్గెస్ట్ మన ఎంపైర్లో వాటన్నిటినీ మీ అందరికీ పరిచయం చేయడానికి రెడీ చేస్తున్నాం. సో తర్వాత కాలంలో మన ఫామ్స్లో ఒక్కొక్కటి ఒక్కొక్క టెక్నాలజీ కింద ఉన్న షెడ్స్ ఎలా ఉన్నాయి వాటన్నిటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. మన జీవన విధానంలో ఎన్నో ఉపయోగకరమైనవి మన ఈపీఎల్ చేయడం జరిగింది, సాధించడం జరిగింది. ఈ ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాం. వాటన్నిటి మీరు కూడా తెలుసుకోండి. ధన్యవాదాలు.